హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గోవా షిప్పింగ్ యార్డ్ లిమిటెడ్ నుంచి వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిందండి. అయితే దాని వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాము. జనరల్ ఫిట్టర్కు 5 పోస్టులు ఉన్నాయండి. ఎలక్ట్రికల్ మెకానిక్కు ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా కమర్షియల్ అసిస్టెంట్కు ఒక పోస్టు, టెక్నికల్ అసిస్టెంట్కు 3 పోస్టులు, అన్స్కిల్డ్కు 25 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎఫ్ఆర్పి లామినేటర్కు 5 పోస్టులు, ఈఓటీ స్కాన్ ఆపరేటర్కు 10 పోస్టులు, వెల్డర్కు 26 పోస్టులు, స్ట్రక్చరల్ ఫిట్టర్కు 42 పోస్టులు అండి, నర్స్కు 3 ఉన్నాయండి. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్కు 2 ఉన్నాయండి. టెక్నికల్ అసిస్టెంట్ స్టోర్కు 5 ఉన్నాయి. అదేవిధంగా ట్రైనీ కలసికి 9 ఉన్నాయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్ట్ 4th May 2021 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ June 4 వరకు అప్లై చేసుకోవచ్చు అని క్వాలిఫికేషన్ వివరాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. జనరల్ ఫిట్టర్కు ITA పాస్ ఉండాలండి. అయితే అది కూడా ఫిట్టర్ జనరల్లో పాస్ అయి ఉండాలి. అయితే దీని 2 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ మెకానిక్కు 1 వేకెన్సీ ఉంది కదండి, దాన్ని కూడా అదేవిధంగా ITA ఎలక్ట్రీషియన్లో పాస్ అయి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కూడా దీన్ని కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా కమర్షియల్ అసిస్టెంట్కు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే చాలండి. అదేవిధంగా 1 year కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాల్సి అవసరం ఉందండి. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్కు 3 వేకెన్సీస్ ఉన్నాయి కదండి, దానికి కూడా ద క్యాండిడేట్ షుడ్ బి పాస్ మినిమం 2 years ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉండాలండి. దీనికి కూడా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా అన్స్కిల్డ్కు 10th పాస్ అయితే చాలు. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్, ఏదైనా వర్క్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా ITA పాస్ అయి ఉంటే చాలండి, అది మనకు ఎక్స్పీరియన్స్ కిందకి తీసుకుంటారు. అదేవిధంగా ఎఫ్ఆర్పి లామినేటర్కు 2 years డిప్లొమాలో పాస్ అయి ఉండాలి. అది కూడా షిప్పింగ్ బిల్డింగ్ ఇంజనీరింగ్ అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుందండి. అదేవిధంగా ఈఓటీ క్రాన్ ఆపరేటర్కు SSC తర్వాత ITA పాస్ అయి ఉండాలండి. ఈఓటీ క్రాన్ ఆపరేటర్లో ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. వెల్డర్కు కూడా ITAలో వెల్డర్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. అదేవిధంగా స్ట్రక్చరల్ ఫిట్టర్కు 42 వేకెన్సీస్ ఉన్నాయండి. దానికి ITA ఫిట్టర్ లేదా ఫిట్టర్ జనరల్ షీట్ మెటల్ వర్కర్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి. 2 year ఎక్స్పీరియన్స్ దీనికి కూడా ఉండాలి. అదేవిధంగా నర్స్కు BSc నర్సింగ్ ఆర్ మినిమం 2 years ఫుల్ డిప్లొమా ఉండాలండి నర్సింగ్లో. అదేవిధంగా దీనికి 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ కమర్షియల్ 2 years డిప్లొమాలో పాస్, మినిమం 2 years డిప్లొమా ఉండాలండి. అయితే మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ షిప్ బిల్డింగ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్, అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. టెక్నికల్ అసిస్టెంట్కు దీనికి కూడా డిప్లొమా ఉండాలండి. మెకానికల్ ఎలక్ట్రికల్ షిప్ బిల్డింగ్ దీన్ని కూడా సేమ్ ఉండాలండి. అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ దీన్ని కూడా ఉండాల్సి వస్తుంది. కలసికి ITA పాస్ అయి ఉండాలి. అది కూడా ఫిట్టర్ జనరల్ వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మనము ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా 2000 పే చేయాల్సి ఉంటుంది. నాన్ రిఫండబుల్ అంటే మళ్ళీ రిఫండ్ అనేది ఉండదు. గోవా షిప్పింగ్ యార్డ్ వాస్కో డి గామా గోవా పేరు మీద మనం ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు ఎవరెవరు పే చేయాలనేది UR క్యాండిడేట్, OBC, EWS క్యాండిడేట్ మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదే SC ST వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదండి. అది ఎలా అప్లై చేయాలంటే www.goashipyard.in వెళ్ళి మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లై వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. అయితే నేను వీడియో చేసి పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.